జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. జనసేన నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అయినా భరించమంటున్నాను ఆ డ్యాన్సులు. నేను డ్యాన్స్ చేయను, డైరెక్టే మాది. మేము మీతో పోరాటం, మీతో రాజకీయ విమర్శ, రాజకీయ ఎత్తుగడలు, రాజకీయంగా ప్రత్యర్థులు మీరు 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 మిత్రులు. మీరు బాగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు, లోకేష్ గారు బాగానే ఉన్నారు. కానీ గ్రామాల్లో, నియోజకవర్గాల్లో మీ జనసేన నాయకుల మీద, జనసేన కార్యకర్తల మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాడర్ డ్యాన్స్ చేస్తున్నారు. అది చూసుకోండి. మా డ్యాన్స్ అంటే మా డ్యాన్స్ బయటగా కనబడింది. రాష్ట్రాలు ఏమో స్ట్రైట్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆడేది స్ట్రైట్ పాలిటిక్స్ తప్ప దొంగ తిరుగుడు పాలిటిక్స్ ఉండవు అనే విషయం మీరు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూడండి. ఒకళ్ళ నెత్తి మీద డ్యాన్స్ ఎక్కి డ్యాన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి మాకు లేదు. డైరెక్ట్గానే దానికి సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి మా దగ్గర ఉంటుందనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తాం. ఈ సంక్రాంతికి మీ డ్యాన్స్ ఏముందా సార్? ఈ సంక్రాంతికి మీ ప్రోగ్రామ్ ఉందా? ఈ సంక్రాంతికి నా ప్రోగ్రామ్ ఉంటుంది. డ్యాన్స్ ఉందా లేదు వచ్చి చూడండి. సంక్రాంతికి పోయిన సంక్రాంతికి నేను సంక్రాంతి సంబరాలు చేయలేదు. అంతకుముందు సత్యనపల్లిలో 6 సంవత్సరాలు సంక్రాంతి సంబరాలు చేశారు. పోయిన సంవత్సరం ఎందుకు చేయలేదంటే అసలు పరిస్థితులు అనుకూలించలేవు. కేవలం నిరుత్సాహం ఉంది, ఓటమిని భరించలేని పరిస్థితిలో ఉంది. అందుకని కాలు చేయాలని చేయలేకపోయాను. ఈ సంవత్సరం గుంటూరు వచ్చాను. గుంటూరులో ముగ్గుల పోటీలు నిర్వహించాను. నిన్న సాయంత్రమే పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి మాజీ మంత్రివర్యులు రోజా గారిని పిలిచి ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా ముగ్గుల పోటీల్లో గెలిచిన వారందరికీ కూడా బహుమతి ఇచ్చే కార్యక్రమం చేశాం. భోగిమంట ఖచ్చితంగా ఉంటుంది. ఆ సంక్రాంతి సంబరాలు భోగిమంటతోనే ముగుస్తాయి. డ్యాన్స్ చేస్తానా? డ్యాన్స్ అయినా రండి, వచ్చి చూడండి. ఆ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారుగా నిత్యకి డ్యాన్స్ చేస్తామని. నేను వేస్తాం, చూడండి. డ్యాన్స్ చేస్తాం లేదు, వచ్చి రండి. మేము ఆహ్వానిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రండి, మా భోగిమంటకి రండి, చూద్దాం. ఇది నేను చెప్పలేదు. టీటీడీలో జరుగుతున్న వివాదాలు